బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అస్సలాము అలైకుం. మీతో 2 నిమిషాల కార్యక్రమం ప్రవక్త వారి యొక్క ప్రవచనాలు. ఈరోజు కూడా ఒక చిన్న ప్రవచనము, కానీ మనకు చాలా ఉపయోగపడే ఒక ప్రవచనాన్ని చెప్తాను. ప్రవక్త వారు ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్తూ, ఇటువంటి వ్యక్తిపై నరకం నిషిద్ధం, అంటే నరకం అనేది అతన్ని ముట్టుకోదు, అతను ఎంత మాత్రంలో నరకం పాలు కాడు, అదృష్టవంతుడు, స్వర్గవాసి. ఎవరు ఆ ప్రవక్త వారు ఏం చెప్పారు అంటే 2 విషయాలు. ఒకటి, అతను ప్రజలతో సన్నిహితంగా ఉంటూ సౌకర్యాన్ని కలుగజేస్తాడు. 2, అందరితో కూడా మృదువుగా వ్యవహరిస్తాడు. అంత అద్భుతంగా చెప్పారు మహాప్రవక్త వారు. మహాశిలారా, ఒక ధర్మంపై మనకు చాలా రకాల అపోహలు ఉంటాయి, అపార్థాలు ఉంటాయి, అపనమ్మకాలు ఉంటాయి. అది రాంగ్ ఇన్ఫర్మేషన్ కారణంగా, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సమాచారం లేని కారణంగా, తప్పు సమాచారం కారణంగా ఒక అపోహ అపార్థం చోటు చేసుకుంటాయి. మనకు దైవం విజ్ఞత ఇచ్చాడు కదా, బుద్ధి, వివేకాలు, వివేచన శక్తి, ఆలోచన శక్తి మనకి ఇచ్చాడు కదా, ఆలోచన చేయాలి ఇది నిజమా కాదా అని చెప్పేసి. వాట్సాప్లో వచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో వాటిని అన్నింటి కూడా మనం నమ్మేసి పలానా వ్యక్తిపై, పలానా ధర్మంపై, పలానా వర్గం వారిపై ఒక అసహ్యాన్ని లేకపోతే ఒక వ్యతిరేక భావాన్ని కల్పించుకున్నట్లయితే దానికి బాధ్యులు ఎవరు? మనమే. ఎందుకంటే రేపు దైవం ప్రశ్నిస్తాడు, అటువంటి పని ఎందుకు చేశావు, నీకు ఏ అన్యాయం చేశారని నువ్వు వారిపై ఈ విధంగా వ్యతిరేక భావం కల్పించుకుని ఉన్నావు? లేదు దేవుడా, నాకు వాట్సాప్లో మెసేజ్ వచ్చింది, నేను దాన్ని నమ్మేశానంటే దైవం ఒప్పుకుంటాడా? నాశనరా, నీ అనవసరంగా నువ్వు ఆ విధమైనటువంటి భావాజారాన్ని కలిగి ఉన్న కారణంగా అతన్ని అసహించుకున్నావు, అతన్ని బాధ కలిగించావు, నీకేం హక్కు ఉంది? నాశనరా. అందుకనే వచ్చింది తడుగున్న దాన్ని మనము నిజమేం చెప్పేసి నమ్మడానికి లేదు. సోషల్ మీడియాలో 90%, ఇంకా చెప్పాలంటే 95% అంతా ఫేకే నడుస్తుంది. మనం ఒకరిని పాడు చేయాలన్నా, ఒకరిని బాగుపరచాలన్నా సోషల్ మీడియా ఆధారం అయిపోయింది. ఒక పనికిమాలిన వ్యక్తిని ప్రపంచంలో ఇతను మించినటువంటి గొప్పవాడు లేడు అని నిరూపించాలన్నా, ఒక గొప్ప వ్యక్తిని ఇంత పనికిమాలినవాడు లేడు అని చెప్పేసి మనం నిరూపించాలన్నా సోషల్ మీడియా కొలబద్ద అయిపోయింది. కాబట్టి మహాశిలారా, సోషల్ మీడియాల వలన ఎంత ప్రయోజనం ఉందో దానికి 10 రెట్లు నష్టం కూడా ఉంది. మహాప్రవక్తలు ఏం చెప్పారు అంటే, స్వర్గవాసి ఎవరు అంటే ప్రజలకు సౌకర్యాన్ని కలగజేస్తాడు, సౌలభ్యాన్ని కలగజేస్తాడు. తను కష్టపడతాడు, కానీ ప్రజలకు ఏదో విధంగా మేలు చేయడానికి, సౌకర్యం కలగజేయడానికి అతను కృషి చేస్తాడు. అందరితో కూడా మృదువుగా వ్యవహరిస్తాడు. తన భావజాలాన్ని వ్యతిరేకిస్తున్నారు, తను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. దైవానికి సంబంధించినటువంటి భావజాలం నాది వేరు, అతని వేరు అయినప్పటికీ కూడా మానవ సంబంధాలు అతని మాత్రం పాడు చేయడు, అందరితో మృదువుగా ఉంటాడు. మహాశిలారా, ఈ విధంగా మృదుత్వాన్ని మనం కలిగి ఉన్నట్లయితే మన ప్రపంచాన్ని మార్చగలము. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.